నమస్కారం ఈనాటి వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముగిసిన శతచండీ విశ్వశాంతి మహాయాగం హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించడం మంచిదేనన్న జోగురామన్న భానుడి బగబగలు వర్షపు చినుకుల చిటపటలు వాతావరణంలో నెలకొన్న మార్పులతో జనాల ఇబ్బందులు ఉమ్మడి జిల్లాలో ఎండా వానల దోబూచులాట జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు పోస్టింగ్తో ఎన్నో రోజుల ఎదురుచూపుకు తెర ఆనందం వ్యక్తం చేసిన 290 మంది అభ్యర్థులు ఆదిలాబాద్ పట్టణ శివారులోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో జరుగుతున్న శతచండీ విశ్వశాంతి మహాయాగం శుక్రవారం పూర్తయింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 రోజులుగా సాగుతున్న యాగంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆదిలాబాద్ పట్టణ శివారులోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో జరుగుతున్న శతచండీ విశ్వశాంతి మహాయాగం శుక్రవారం ముగిసింది. గత 5 రోజులుగా ఆలయంలో వేద పండితుల నేతృత్వంలో యాగ క్రతువు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ సాగింది. చివరి రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న సతీ సమేతంగా హాజరై యాగంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో జరిగిన ఈ యాగ క్రతువులో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. 5 రోజులుగా సాగుతున్న శతచండీ యాగంలో బాసర నుండి సుమారు 50 మంది వేద పండితులు వచ్చి యాగ క్రతువులో పాల్గొన్నారు. దుర్గామాత విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో 3 రోజుల పాటు యాగాన్ని అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. లోక కళ్యాణార్థం సమస్త విశ్వం శాంతిమయంగా ఉండాలని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతమంతా ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఇక చివరి రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన యాగ క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనాలను స్వీకరించారు. అలాగే ఒక అగ్ని మన ఆదిలాబాద్ కాకుండా యావత్తు ప్రజానిక తరఫున ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో శతచండీ విశ్వశాంతి మహాయాగం చేపట్టడం అభినందనీయమని అన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 3 రోజుల నుంచి ఆదిలాబాద్ లోని దుర్గా నగర్ లో ఉన్నటువంటి మరి దుర్గా మాత సన్నిధిలో శతచండీ విశ్వశాంతి యాగం 3 రోజుల నుంచి మరి కిషన్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములతో అనేక ప్రాంతాల వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేత మరి శతచండీ యాగం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి పండుగ సందర్భం కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఇది ఆదిలాబాద్ పట్టణంలో మరి కిషన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ శతచండీ విశ్వశాంతి యాగం 3 రోజులు కొనసాగుతూ ఉంది. మరి నేను కూడా ఈరోజు ఈ యజ్ఞయాగంలో కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇది లోక కళ్యాణం కొరకు మరి ప్రజలందరూ సుఖంగా శాంతియుతంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మూగ జీవులు ఏవైతున్నాయో వాటికి కూడా నిత్యం నీళ్లు కానీ మేత కానీ అన్నీ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఒక మానవులే కాదు మూగజీవులు ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ యావత్తు ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి జీవరాశులు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శతచండీ విశ్వశాంతి యాగం చేయడం జరిగింది. అటు వికలాంగుల కాలనీలోని హనుమాన్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ పల్లకికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షాదారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా అందరిలో ఆసక్తి రేపిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 71.45% పోలింగ్ నమోదు అయింది. ఇక ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న అనంతరం పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లో అధికారులు సామాగ్రిని అందజేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ దివ్య దేవరాజన్ పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుండి పోలింగ్ తేదీ వరకు అధికారులు, పోలీసులు, ఇతరత్ర సిబ్బంది తీరిక లేకుండా గడిపారు. ఎన్నికల్లో ఎటువంటి తప్పిదాలకు తావివ్వకుండా విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దివ్య దేవరాజన్ ఈ దిశగా విస్తృత అవగాహన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అధికారులకు సూచనలు, సలహాలు చేస్తూ గడిపారు. తీవ్రమైన ఎండలు ఉన్నా కూడా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 71.45% పోలింగ్ నమోదు కావడం విశేషం. ఎండ వేడిమిని తట్టుకుంటూ ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 83% పోలింగ్ నమోదు కాగా లోక్సభ ఎన్నికల్లో 71.45% నమోదైంది. ఇక గురువారం ఉదయం 7 గంటల నుండి సాగిన పోలింగ్ 5 గంటల వరకు సాగగా పోలింగ్ కేంద్రాల నుండి ఎన్నికల సామాగ్రి, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అధికారులు ఆయా పంపిణీ కేంద్రాలకు తీసుకువచ్చారు. వాటిని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు నడుమ అధికారులు భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను గురువారం రాత్రి ఎస్పీ విష్ణు వారియర్ పర్యవేక్షించి స్థానిక పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధులు ముగించుకున్న అనంతరం పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లో అధికారులు సామాగ్రిని అందజేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పర్యవేక్షించారు. ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యతో పాటు సబ్ కలెక్టర్ గోపి, డిఆర్ఓ నటరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ వారి వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి స్థానిక టీటీడీసీలోనే భోజన వసతి సదుపాయాన్ని సైతం కల్పించారు. చివరగా లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి కావడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు అర్హత సాధించి ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో డిపిఓ సాయిబాబా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసి ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను శుక్రవారం అధికారులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో అభ్యర్థులకు డిపిఓ సాయిబాబా నియామక ఉత్తర్వులను అందజేశారు.
జిల్లాలో 335 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీ చేయడానికి గత సంవత్సరం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ జారీ చేయగా అదే సంవత్సరం అక్టోబర్ నెలలో పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డిసెంబర్ 21న ధృవపత్రాల పరిశీలనతో పాటు వారు ఉద్యోగం చేయవలసిన మండలాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రక్రియకు 17 మంది గైర్హాజరు కాగా వివిధ కారణాల రీత్యా 28 మంది నియామక ఉత్తర్వులను పెండింగ్ లో ఉంచారు. మిగిలిన 290 మందికి శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా మాట్లాడుతూ నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు 15 రోజుల్లోగా ఉద్యోగంలో చేరవలసి ఉంటుందని అన్నారు. 28 మంది అభ్యర్థుల ఉత్తర్వులను వివిధ కారణాల రీత్యా పెండింగ్ లో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హత పొందినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. టోటల్ 335 ఖాళీలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 30 ఆగస్టు నాడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా అక్టోబర్ 10, 2018 నాడు రాత పరీక్ష ద్వారా ఎంపిక జరిగింది. రాత పరీక్ష ఫలితాల అనంతరం డిసెంబర్ 21 నాడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. అటు వెరిఫికేషన్కి 17 మంది గైర్హాజరు కావడం జరిగింది. మొత్తం 17 మంది, మొత్తం 318 మందికి సంబంధించి మళ్ళీ నియామక ప్రక్రియ చేపట్టినాము. దీంట్లో 28 మంది అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియని పెండింగ్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే వివిధ కారణాల రీత్యా వాళ్ళు అప్లై చేసుకోవడంలో లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఆదిలాబాద్ లోకల్గా క్లెయిమ్ చేయడం, హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళు హ్యాండిక్యాప్డ్గా క్లెయిమ్ చేయడం, ఇట్లా రకరకాల కారణాల ద్వారా వాళ్ళు అర్హతను కోల్పోయారు. కాబట్టి తదుపరి ప్రభుత్వ ఆదేశాల గురించి మేము స్పోర్ట్స్ కోటాలో కూడా ఒక ఆరుగురికి నియామక ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకంటే వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ రాగానే మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము. ఆరుగురికి టోటల్ 22 + 6 28 పెండింగ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 318లో 28 పోను 290 నెట్ అందరికీ కూడా నియామక ఉత్తర్వులు ఈరోజు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి 15 రోజుల లోపల ఆయా మండలాల్లో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చాము. సో ఈరోజు కూడా వాళ్ళు వెళ్ళి జాయిన్ కావచ్చు. కొంతమంది అభ్యర్థులు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళకి అలాట్మెంట్ ఎట్లా ఇచ్చామంటే మండల అలాట్మెంటు వీళ్ళ ఆప్షన్ ఫామ్స్ తీసుకున్నాము. ఆప్షన్లో వాళ్ళు 3 మండలాలు, ఒక్కో మండలంలో 3 గ్రామ పంచాయతీలు వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. మేమేం చేసామంటే వికలాంగులకి, మహిళలకి ముందు ప్రయారిటీ ఇచ్చాము. వాళ్ళలో కూడా మెరిట్ ఆధారంగా వాళ్ళు కోరుకున్న ప్లేసెస్ ఇచ్చాము. టీఆర్ఎస్ నాయకులు ఏడీబీ ఛానల్ ప్రొప్రైటర్ సాయిని రవికుమార్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే జోగురామన్న స్వగృహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే జోగురామన్న స్వగృహం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఏడీబీ ఛానల్ ప్రొప్రైటర్ సాయిని రవికుమార్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు తిరుపతి, గోలిశంకర్, వేణుగోపాల్, చందు, రంగినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సాయిని రవికుమార్కు కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నాయకులు గోలి శంకర్ మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న సాయిని రవికుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. మా ఆదిలాబాద్ పట్టణ టీఆర్ఎస్ యోజన విభాగం నాయకుడైనటువంటి మా ఆప్తమిత్రుడు, మరి అందరికీ సుపరిచితుడు
సాయిని రవికుమార్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని మన స్థానిక మరి మాజీ మంత్రివర్యులైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుత జోగురామన్న గారి నివాసంలో మరి జోగు ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రేమేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వేడుకల్ని మరి ఘనంగా జరుపుకున్నాం. మరి రవి గారు ఇటువంటి వేడుకలు బాగా జరుపుకోవాలని మరి మున్ముందు మరి మా యువకులకు సేవ చేయాలని, అలాగే ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు కూడా మరి ఎన్నో సేవలు చేయాలని, వారు ఆల్రెడీ సోషల్ వర్క్లో ముందుంటారు. మరి ఇటువంటి సేవలు కంటిన్యూ చేసి మరి వీరికి ఆ భగవంతుడు పూర్తి ఆరోగ్యాలు ప్రసాదించి వారికి సేవ చేసే శక్తిని మరింత పెంచాలని మనస్ఫూర్తిగా మా యోజన విభాగం కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుతూ విజయవాడ నుండి ఢిల్లీ వరకు రాయప్ప అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేపట్టిన యాత్ర శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు ఘనస్వాగతం పలికిన స్థానిక కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ రాయప్పను శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుతూ విజయవాడ నుండి ఢిల్లీ వరకు ఆ పార్టీ నాయకులు చేపట్టిన యాత్ర శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. దివ్యాంగుడు అయినప్పటికీ రాజమండ్రికి చెందిన రాయప్ప అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ యాత్ర చేపట్టడం విశేషం. ప్రతిరోజు 100 కిలోమీటర్లు త్రిచక్ర వాహనంపై ప్రయాణించేలా ప్రణాళికతో యాత్ర నిర్వహిస్తున్నారు. పట్టణానికి చేరుకున్న యాత్రకు స్థానిక పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకుడు సాజిద్ ఖాన్ రాయప్పను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సాజిద్ ఖాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతో విజయవాడ నుండి ఢిల్లీ వరకు త్రిచక్ర వాహనంపై యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుడు అయినప్పటికీ యాత్రను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజానీకం సమస్యలు పరిష్కారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. रायप्पा साहब जो राजमंड्री के हैं, विजयवाड़ा प्रेस क्लब से आंध्र प्रदेश से दिल्ली तक बाई रोड एक्टिवा पे 3 व्हीलर एक्टिवा पे सफ़र कर रहे हैं. इनका अहम मकसद यही है कि पूरे देश में कांग्रेस पार्टी जीते और राहुल गांधी जी प्राइम मिनिस्टर बनना बोल के एक हैंडीकैप आदमी इतनी दूर से इतना लंबा सफ़र करके हर जगह एक 100 किलोमीटर पे रोज़ हर दिन 100 किलोमीटर सफ़र करके हर एक कांग्रेस के लोगों से और सोशल ऑर्गेनाइजेशनों से मिलकर कांग्रेस पार्टी को वोट डालना. इस देश में हिंदू, मुस्लिम, सिख, ईसाई और 29 स्टेट के लोगों को एक साथ लेके चलने वाली पार्टी कांग्रेस पार्टी है. ऐसी पार्टी को जिताकर सेंट्रल में दिल्ली में जो सो राहुल गांधी जी को प्राइम मिनिस्टर बनाना बोल के एक फिजिकली हैंडीकैप मेरा भाई इतनी दूर से निकला है. मैं उनका शुक्रिया अदा करता हूं. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో నెలకొంటున్న మార్పుల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఓవైపు భానుడు నిప్పులు కురిపిస్తుండగా మరోవైపు వరుణదేవుడు అకాల వర్షాలతో వాతావరణాన్ని కొంత చల్లబరుస్తున్నాడు. ఎండాకాలం ఆరంభమైన నాటి నుండి ఎండలు రోజురోజుకి ముదరడంతో గత వారం రోజులుగా తీవ్రమైన బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముదురుతున్న ఎండలకు తోడుగా వడగాల్పులతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్లన్నీ జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భానుడి ప్రతాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో జనాలకు కొంత ఎండల నుండి ఉపశమనం లభించింది. కొమరం భీం, ఆస్వాబాద్, మంచిర్యాల జిల్లాలో వడగళ్ల వర్షాలు కురియగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోగా అకస్మాత్తుగా సాయంత్రానికల్లా వాతావరణం చల్లబడడం ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా అప్పుడే ఎండలు అప్పుడే వర్షాలు అన్న చందంగా వాతావరణం మారడంతో ప్రజలు సైతం వాతావరణంలో జరుగుతున్న మార్పులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రేపు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ 1,00,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నది. ఓటర్లంతా స్వచ్ఛందంగా మా ఓటు నరేంద్ర మోడీకే, మా ఓటు దేశ రక్షణకి అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ పోలింగ్ బూతుల దగ్గరికి ముందరికి మేము వెళ్ళినప్పుడు మా మద్దతు మీకే అని బాహటంగా ఓటర్లంతా కూడా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి మరి ఓటు వేసినటువంటి ఓటరు మహాశయులందరికీ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదు. ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో గత 5 రోజులుగా నీటి సమస్య ఏర్పడిందని ఆ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భాగీరథ పనుల్లో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో గత 5 రోజుల నుండి నీటి సమస్య తలెత్తడంతో ఆ కాలనీ వాసులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భాగీరథ పనుల్లో అధికారులు, ఇంజనీర్లు జాప్యం వహించడంతో తీవ్ర నీటి ఇక్కట్లకు గురికావాల్సి వస్తోందని ఆ కాలనీ వాసులు ఆందోళన తెలిపారు. కాలనీలోని నీటి ట్యాంకు నుండి రావాల్సిన నీటి కనెక్షన్ ను ఆపివేసి గత 5 రోజులుగా మిషన్ భాగీరథ పనులు జరుపుతున్నామని చెప్తున్నారని అధికారులు సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 5 రోజుల నుంచి భగీరథ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 2 డేస్ కింద భగీరథ వాళ్ళు వర్క్ చేసేసి ఏమన్నారంటే కంప్లీట్ రాత్రి 12 గంటలకు అయిపోయింది, వర్క్ అయిపోయిందని 2 డేస్ కింద చెప్పినారు. చెప్పినాక మళ్ళీ ఏం చేసినా 2 డేస్ కింద ఒక వాల్ 2 వాళ్ళు పెట్టేసేసి మున్సిపాలిటీ ఏదైతే వచ్చే నీళ్ళని ఉన్నదో ఆఫ్ చేసేసి వాళ్ళు పెట్టి ఆ వాళ్ళు కంప్లీట్ అయిందని నిన్న వర్క్ ఏం చేసిందంటే నిన్న పొద్దునిడిచినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫెయిల్ అయింది. మళ్ళీ అన్న ప్రజలు వచ్చి మధ్యాహ్నం అడుగుటోళ్ళకే మధ్యాహ్నం ఎలాంటి ఇంజనీర్ వచ్చి ఏమన్నాడంటే సార్ తప్పు వల్ల ఇది కొద్దిగా మిస్టేక్ వల్ల జరిగిపోయిందని చెప్పినారు. మరి చెప్పేసి ఏం చేసినంటే సాయంత్రం ఇంకా ఫిట్ చేసినారు. సాయంత్రం ఏం చేసిందంటే వర్క్ 4 or 5 కిలోల దాకా వర్క్ చేసేసి సార్ కంప్లీట్ చేసినాం అయిపోయిందని మహాలక్ష్మివాడ అటు జయజవన్ నగర్ అటు సైడ్ ఇచ్చినాడు. ఈ రోజు దాకా 5 రోజుల నుంచి తిరుపెల్లికి ఒక చుక్కబొట్టు లేదు. ఇప్పుడన్నా అధికారులు వచ్చి చూసి దీని పైన చర్య తీసుకోవాలని మా ప్రజలది ఒక కోరిక. మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు వచ్చి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, రాహుల్, విఠల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన శతచండీ విశ్వశాంతి మహాయాగం.
హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించడం మంచిదేనన్న జోగురామన్న. భానుడి బగబగలు, వర్షపు చినుకుల చిటపటలు, వాతావరణంలో నెలకొన్న మార్పులతో జనాల ఇబ్బందులు, ఉమ్మడి జిల్లాలో ఎండా వానల దోబూచులాట. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు, పోస్టింగ్తో ఎన్నో రోజుల ఎదురుచూపుకు తెర, ఆనందం వ్యక్తం చేసిన 290 మంది అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.